మీ జుట్టు లాంగ్గా సిల్కీ అండ్ షైనింగ్గా ఉండడానికి. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మంచి హెయిర్ టిప్తో ముందుకు వచ్చానండి. నార్మల్గా అందరూ హెడ్ బాత్ చేస్తూ ఉంటారు షాంపూతో, రకరకాల కండిషనర్స్తో, అలాంటి వాటిని హెయిర్ సిల్కీ అండ్ షైనీగా ఉండడానికి షాంపూతోని కండిషనర్తోని హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. అండ్ నేను యూజ్ చేసిన హోమ్ రెమెడీ అండి, ఇది హోమ్ రెమెడీ. మనం యూజ్ చేసే షాంపూని ఇందులో కలుపుకొని హెడ్ బాత్ చేశారనుకోండి, మనకి కండిషనర్ అస్సలు ఓకే అండి. మనం హెయిర్ కండిషనర్ అసలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ హోమ్ రెమెడీతోని మీ హెయిర్ సిల్కీ అండ్ షైనీ అవుతుంది. అండ్ చిక్కులు అనేవి కూడా కట్టవండి. మంచి షైనింగ్గా, మంచిగా సిల్కీగా ఉంటుంది. ఈ హోమ్ రెమెడీ అనేది మీరు కూడా యూజ్ చేయండి. రెగ్యులర్ కాకపోయినా వీక్లీ వన్స్ మీరు హెడ్ బాత్ చేసేటప్పుడు మీ షాంపూతో ఇది కూడా యాడ్ చేసుకోండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను రీసెంట్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ చేయడం స్టార్ట్ చేశానండి. బిజినెస్ స్టార్ట్ అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ అండి. పైన నేను పోస్ట్ చేసే డిజైన్స్ చూడండి, మీకు నచ్చేది ఉంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? కొన్ని మోడల్స్ అనేది మీకు షేర్ చేస్తాను. ఆ మోడల్స్ చూసి నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్ చేయకండి, మెసేజ్ మాత్రమే చేయండి. ఓకేనా? దాని ద్వారా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మోర్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఈ మోడల్ టైప్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఇలాంటి మోడల్ ఇంకా మరెన్నో మోడల్స్ ఉన్నాయి. మేము హ్యాండ్మేడ్గా ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే అండి, ఈ హోమ్ రెమెడీ వీడియోలకి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను, ప్రాసెస్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చూడండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకేనా? ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ అనేది టోటల్గా స్టెప్ బై స్టెప్ చూడండి. అండ్ స్కిప్ మాత్రం చేయకండి. ఇందులో ఒక 5 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను, వాటిని మాత్రం మిస్ కావద్దు. అండ్ మిస్ హెయిర్ సిల్కీ అండ్ షైన్ గ్రోత్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుందండి. ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఒక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని మీరు ముందుగా వడగట్టుకున్న గంజి ఉంది కదా, ఆ గంజి తీసుకోవాలండి. ఇందులో మెయిన్ వచ్చేసి గంజి అండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని గంజి తీసుకోండి ఆ బౌల్లో. ఇది మనకి హెయిర్ని డ్యామేజ్ కాకుండా సిల్కీగా ఉండడానికి యూజ్ అవుతుందండి. గంజి మనకు మంచిగా సిల్కీ అండ్ షైనీ రావడానికి గంజి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అందులో కొంచెం మెంతులు అనేది హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. అండ్ మీ హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుందండి, దానికి యూజ్ అవుతుంది. మెంతులు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో. ఎందుకంటే గంజి వేడైన కొద్దీ గంజి చిక్కబడి గట్టిగా అయిపోతుంది. అలా కూడా జస్ట్ థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మెంతులు వేసాక ఇందులో కొంచెం నల్ల నువ్వులు వేసుకోవాలి. మంచి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది నల్లలు. అండ్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది మనకి. సో నల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. ఇవి బాగా మరిగేదాకా లో ఫ్లేమ్లో మరిగిస్తూ ఉండాలి. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగిస్తూ ఉండాలి. ఓకేనా? నల్ల నువ్వులు వేసాక కలిపేసుకోవాలండి మంచిగా. ఇలా మీరు వీక్లీ వన్స్ ట్రై చేయండి. మీ హెయిర్ మంచిగా థిక్ అండ్ షైనీగా అవుతుంది. అండ్ హెయిర్ కూడా
స్కాల్ప్ ఉన్న హెయిర్ కడ అండ్ పెరిగని హెయిర్ ఉంటుందిగా అది కూడా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ కొంచెం కరివేపాకు లీవ్స్ వేసుకోవాలండి. ఇది మన హెయిర్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది. కల్లేమాకు రెబ్బలు మన హెయిర్ గ్రోత్కి. ఓకే, ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్పూన్తో కలుపుకుంటూ మరిగించాలి. ఎందుకంటే అడుగంటకుండా మాడిపోకుండా ఉండడానికి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అది అడుగంటేస్తుందండి గిన్నెకి. సో మనం కలుపుతూనే ఉండాలి. చూడండి, హీట్ అవుతూనే ఉంది. సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులో నేను కొంచెం పచ్చిపాలు అనేది ఇస్తున్నాను అండి. పచ్చిపాలు ఏంటి అంటే మనకు స్ప్లిట్స్ ఉంటాయి కదా, ఆ స్ప్లిట్స్ రిమూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది పచ్చిపాలు కూడా. పచ్చిపాలు అయితే నేను స్పెషల్గా యాడ్ చేసుకుంటాను. అది మీ ఇష్టం అండి, యాడ్ చేసుకోకపోవడం అది మీ ఇష్టం. నేనైతే స్పెషల్గా అందులో కొన్ని పచ్చిపాలు అనేది యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇది మంచిగా మరిగేదాకా ఉంచేసుకోవాలండి. మరిగితే మనకు ఇంగ్రీడియంట్స్లో ఉన్న అవి ఉంటాయి, సో అవన్నీ మంచిగా కలిసిపోతాయి. ఓకే, స్పూన్తో కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపేసుకోవాలండి. సో ఫైనల్లీ ఇది వడగట్టేస్తుంది. ఓకేనా, ఇలా వడగట్టేసుకొని కొంచెం థిక్నెస్ వచ్చే వరకు ఉంచుకొని వడగట్టేసుకోవాలండి. రెడీగా ఉంది. ఇది చల్లారేంత వరకు ఉంచుకోవాలండి. లైట్గా గోరువెచ్చనంత వరకు ఉంచుకోవాలి. దాంట్లో మీరు రెగ్యులర్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ మీ హెయిర్ లాంగ్నెస్ని బట్టి మీరు ఒక శాషన్ 2 శాషన్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులో చూపిస్తాను. లైట్ థిక్నెస్ అంటే మరీ డార్క్ థిక్నెస్ కాకుండా నార్మల్గా హెయిర్ అప్లై చేసేటప్పుడు అది ఉనికాలి. హెయిర్ లోపలికి కాళ్ళకి ఇంకే అంత లైట్ థిక్నెస్ ఉంటే చాలు. నేనైతే 2 శాషెస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే దోసంతో యూజ్ చేస్తాను. సో నేను దోసంతో అనేది యాడ్ చేశాను. నా హెయిర్కి అయితే 3 షాంపూస్ పడుతుంది. సో 3 షాంపూస్ని యూజ్ చేశాను. మీరు ఎన్ని వేసుకోవాలన్నా మీ ఇష్టం అండి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఏదైనా దాన్ని కలుపుతూ ఉండాలి. దాంతో కలిపేదాకా చేసుకొని చల్లారినాక హెడ్ బాత్ చేయండి. వీడియో అయితే చూసేసారు కదండి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాను, ప్రాసెస్ అంతా చూసారు కదా స్టెప్ బై స్టెప్. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే వీక్లీ వన్స్ యూజ్ చేయొచ్చు. మీరు నార్మల్గా మీరు ఎలా హెడ్ బాత్ చేస్తారు, షాంపూని యూజ్ చేసి ఆ ఇంగ్రీడియంట్ని షాంపూతో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని హెడ్కి అప్లై చేసేసుకోండి. ఓకేనా, ఇలా వీక్లీ వన్స్ చేయండి. మీకు కండిషనర్ అవసరం ఉండదు. అండ్ సెలూన్స్లోకి వెళ్ళి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా, ఇలా మీరు రెగ్యులర్గా వీక్లీ వన్స్ ట్రై చేయండి. మీ హెయిర్ మీ చేతిలో ఉంటుంది, జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.